మేము అంద్రినివా ద్వారా నీళ్ళు ఇస్తామన్నారు. కనీసం మదనపల్లికి నీళ్ళు ఇవ్వకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నింపకుండా పుంగనూరుకు తీసుకుపోయిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం వైసీపీ వాళ్ళు, మేము ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి అంద్రినివా టెన్నెల వర్కులకు కానీ బిల్లులు ఎక్కడ కూడా ₹1 కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి విడుదల చేయాలి. ఎందుకంటే ఎంతోమంది కాంట్రాక్టర్లు అప్పుల పాలై ఊరు వదిలేసిన పరిస్థితి ఏర్పడింది. మేము ప్రభుత్వం వచ్చాక మా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నిమ్మల రామానాయుడిని ఇవ్వాలే డోన్ నుంచి కుప్పం వరకు పర్యటన భాగంగా, ఎందుకంటే ఎస్టిమేషన్ వేసే భాగంగా ఎలాగైనా ప్రజలకు నీళ్లు ఇచ్చి ఈ రాయలసీమ ప్రాంతాన్ని సుస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఉదయం నుంచి మా మంత్రి నిమ్మల రామానాయుడు గారు విచ్చేయిచున్నారు. ఈరోజు రాత్రికి ఆర్సిల్స్లో బస చేసి ఉదయం దొమ్మన్న బావి దగ్గర కాలువను పరిశీలిస్తాడు ఉదయం 9 గంటలకు. తర్వాత మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 9:30 నుంచి 10 గంటలకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే మదనపల్లిలో ముఖ్యంగా జనాభా 2,70,000 మంది ఉన్నారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉంది, అందరికీ తెలిసే. అటువంటి వాటర్ సమస్యను తీర్చడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో అపర భగీరథుడి మాదిరిగా నిమ్మల రామానాయుడు గారు రేపు ఇచ్చేసి ఆ పుంగనూరు కెనాల్ బ్రాంచ్ని చూసుకొని తర్వాత కుప్పం వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము చెప్తున్న వైసీపీ వాళ్ళు, మీరు 100 రోజుల్లో ఏం చేశారని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. మేము ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే హామీ ఇచ్చామో హామీల్లో ఇప్పటికి 4 నెరవేర్చాం. మీరు ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూను ఏ విధంగా మీరు దాన్ని దిగజార్చారో ఈరోజు రాష్ట్రం కాదు దేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మీరు పాలిటిక్స్ డైవర్షన్ చేయాలని ఈరోజు మా మీదే ఎదురుదాడి చేస్తున్నారు. మీరు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఒకటే గమనించాలా. ఎందుకంటే మేము ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం, అదేవిధంగా పెన్షన్లు పెంచినాం, మెగా డిఎస్సికి తొలి సంతకం చేశాం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం, అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే కల్పించబోతున్నాం. ఎందుకంటే రాష్ట్రము ఒక పక్క అభివృద్ధి చెందాలా. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాజధాని లేదు. మొన్న ఈ మధ్య చూస్తే వరదలు ఎక్కువ వచ్చాయి, మీ అందరికీ తెలుసు. దేశంలోనే రాష్ట్రంలో ఇంత వరదలు వస్తే అందరూ కూడా ఎంతోమంది సహృద భావంతో ఎంతోమంది కోట్ల రూపాయలు వరదలకు సాయం ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మేము సుస్థిరంగా ఒక ప్రజల వద్దకు 100 రోజులు పండగ చేస్తున్నాం. నిన్నటి నుంచి ప్రజల వద్దకే పాలన తీసుకుపోతున్నాం. ఇటువంటి పార్టీని మా నాయకుడిని నిందించడం మీకు ఎంతవరకు తగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇట్లే ఉంటే ప్రజలు ఈ పొద్దు మీకు మొన్న 11 సీట్లు ఇచ్చినారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచే పరిస్థితి లేదని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఏదైనా మీరు మాట్లాడాలంటే అభివృద్ధి పైన రండి, తోడు రండి. మేము అభివృద్ధి చేసేకి రెడీగా ఉన్నాం తప్ప చీవాట్లు పేలితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో మదనపల్లికి కానీ కుప్పంకి కానీ కర్నూలు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టాడో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంపులు అన్నిటికీ నింపి, అదేవిధంగా ప్రాజెక్టులకు నింపి, ఎవరైతే రైతులు ఏ విధంగా అయితే సేద్యం చేసుకునే పరిస్థితి ఉందో ఇంకా ఎక్కువ మెరుగైన నీళ్లు ఇచ్చేదానికి మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం.